హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధాతో కాసేపు. మనము ఈరోజు టాంజూర్ పెయింటింగ్స్ గురించి తెలుసుకుందాము. టాంజూర్ పెయింటింగ్స్ ముఖ్యంగా తంజావూరు నుంచి వచ్చిందని చెప్పవచ్చు. కాకపోతే ఇప్పుడు బాగా కోయంబత్తూరులో కూడా బాగా తయారు చేస్తారు. ఇది 16th సెంచరీకి చెందిన చిత్రకళ. దీన్ని కొందరు ఫ్యామిలీస్ వారసత్వంగా చేస్తారు. కాకపోతే ఇప్పుడు చాలామంది నేర్చుకుంటున్నారు. చాలా ట్రెడిషనల్ పెయింటింగ్ ఇది. దీనికి వచ్చేసి కొంచెం కష్టంగానే ఉంటుంది ఈ పెయింటింగ్. దీనికి టేక్ కర్ర కానీ పనస చెక్క కానీ తీసుకొని దాని బేస్ తయారు చేస్తారు. దీనికి మస్లిన్ క్లాత్ అంట పెట్టేసి దానికి అరబిక్ గమ్ము ఇంకా జిగురు రాసి పైన సున్నం వేసి దాన్ని ఒక మంచి గ్లాస్ ఫినిషింగ్ తీసుకొచ్చి దాని మీద చేయితోటే డ్రాయింగ్ వేస్తారు. స్కెచెస్ కార్బన్స్ పెట్టి వెయ్యరు, సొంతంగా బొమ్మలు వేస్తారు. ఆ బొమ్మలు వేసి దానికి ఆ కాలంలో ఫ్రూట్స్ నుంచి ఫ్లవర్స్ నుంచి తీసిన కలర్స్ వేసేవాళ్ళు. ఇప్పుడు మాత్రం వాటర్ కలర్స్ వేస్తున్నారు దీనికి. ఇంకా ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇందులో ఉన్న దేవతామూర్తుల బొమ్మలన్నీ చక్కగా ముద్దుగా అంటే లావుగా ఉంటాయి. కొంచెం ముఖం లావుగా, చేతులు లావుగా, కాళ్ళు లావుగా ఉంటాయి, మీరు గమనించండి. తర్వాత ముఖం వచ్చేసి గుండ్రంగా ఉంటుంది, కళ్ళు బాదంకాయ షేప్లో ఉంటాయి. ఎవరు వేసినా అలానే వేస్తారనమాట. కాళ్ళు కనుక మీరు గమనిస్తే ఇట్లా ముద్దుగా చక్కగా లావుగా అలా ఉంటాయి అన్నమాట. దీని పెయింటింగ్ ప్రత్యేకత అది. తర్వాత వచ్చేసి ఎంతో బాగా అసలు జీవకళ ఉట్టిపడేలాగా చేస్తారు దీనికి అంతా గోల్డ్ ఫాయిల్, సెమీ ప్రెషస్ స్టోన్స్ అది వాడతారు. గోల్డ్ ఫాయిల్ వచ్చేసి 20 to 24 క్యారెట్ది యూస్ చేస్తారు. ఫాయిల్ అంటే ఇప్పుడు మనకు స్వీట్స్ మీద ఇలా సిల్వర్ పన్నీ చేస్తారు చూడండి, అలా ఉంటుందన్నమాట. దాన్ని తెచ్చి దీని మీద పరుస్తారనమాట. చాలా కష్టంగా ఉంటుంది చూడండి. పెయింటింగ్ ఎంత బాగా వేస్తారు అంటే మంచి పక్షుల ఈకలతోటి బ్రష్ చేసి దానితోటి ఈ పెయింటింగ్, ఈ ఫ్లవర్ ఇవంతా చేస్తారనమాట. చాలా మైన్యూట్గా ఎంతో బాగుంటుంది ఇది. గులాబీ మాల చూడండి ఎంత బాగా చేశారో. తర్వాత వీటిని మనం క్లీన్ చేసుకోవాలంటే మెత్తటి క్లాత్ తీసుకొని తడి పెట్టకుండా మెల్లిగా టిష్యూ పేపర్స్ కానీ వైట్ మెత్తటి క్లాత్ తీసుకొని తుడిచేసుకోవాలి. ఇది మనము కొంటే వాళ్ళు నాకైతే 100 years వారంటీ ఇచ్చారు. నేను చెన్నై నుంచి తెప్పించుకున్నాను. ఇంకా మంచి పెద్ద సిటీస్లలో కూడా దొరుకుతాయి, కానీ వారంటీ నాకు దాని సంగతి తెలియదు. కానీ వీళ్ళు మాత్రం మనకు 100 yearsది పంపిస్తారు. మనకి ఏదైనా ఎప్పుడైనా ఎక్కడైనా లోపం జరిగితే వాళ్ళకి పంపిస్తే మళ్ళీ ఆ ఫ్రేమ్ తీసి వాళ్ళు సరి చేసిస్తారు. కానీ అలాంటిది ఏది రాదు. ఎప్పుడో మా ఇంట్లో ఎన్నో సంవత్సరాలు మా అత్తగారిది ఎప్పటిదో అన్నమాట. అది అసలు తెలియదు. అది ఇప్పటికీ ఉంది మా దగ్గర. చెక్కు చెదరలేదు, ఫ్రేమ్ మాత్రమే అది పాతగా అయినట్టు అనిపిస్తుంది, అలా ఉండిపోతుంది. చాలా బాగుంటుంది చూడండి ఒకసారి. నేను ఫ్యామిలీ కుకింగ్ విత్ సుధా తోట ఆల్రెడీ ఛానల్ ఉంది, చాలామంది దాన్ని ఫాలో అవుతున్నారు. ఇది మనది కొత్త ఛానల్. ఈ ఛానల్లో అన్ని విషయాలని మనము తెలుసుకుందాము. నాతో పాటు మీరు కూడా షేర్ చేయొచ్చు కామెంట్స్ రూపంలో. అన్ని హెల్త్ టిప్స్ కానివ్వండి, ఫుడ్ టిప్స్, ఇంకా అన్ని రంగాలకు సంబంధించినవి, మనకు సంబంధించిన పూజలు, నోములు, వ్రతాలు ఉంటాయి కదా, అవి, ఇంకా పిల్లల పెంపకము, పిల్లల బిహేవియర్, ఎవ్రీథింగ్ ఇందులో కవర్ అవుతుంది మనకి. మీరు కూడా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. మీ ఐడియాస్ కూడా చెప్పొచ్చు, అందరం కలిసి షేర్ చేసుకోవచ్చు. తప్పకుండా ఫాలో అవ్వండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.